కిరణ్ గడికి దరిద్రం దురదృష్టం ఒకేసారి పట్టినట్టున్నాయే, అందుకే నిన్ను వదులుకున్నాడు. వాడికి మించిన వాడు నీకు దొరుకుతాడు చూడు. కిరణ్ ని మించిన వాడు నాకొద్దు. కిరణ్ కన్నా అందగాడు నాకు అవసరం లేదు. నాకు కిరణ్ కావాలి, కిరణ్ కావాలి, కిరణే కావాలి. నిషా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వద్దన్న వాడి కోసం ఎందుకు అంత వెంటబడుతున్నావు? కాదన్న వాళ్లను కాళ్ల కింద చెప్పులా చూడాలి. నువ్వేంటే కళ్ళకద్దుకుంటాను, నెత్తిన పెట్టుకుంటాను అన్నట్టు చూస్తున్నావు. నాకు ప్రపంచంలో ఇంకెప్పుడు వద్దు. ఎవడైతే నన్ను వద్దనుకున్నాడో వాడే నా కాళ్ల దగ్గరికి రావాలి. ఎవడైతే నాకు సొంతం కావాలి అని అనుకున్నానో ఆ కిరణే నా కోసం పడి చావాలి. వాడిని ఎలా సొంతం చేసుకోవాలో, వాడిని నా కాళ్ల దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. చాలేవే, ఇలా ఛాలెంజెస్ చేసి వాడిని తీసుకువెళ్లి వేరే అమ్మాయి చేతిలో పెట్టావు. ఇంకా ఛాలెంజెస్ చేసి పరువెందుకు తీసుకుంటావు? నీకు వాడెప్పటికీ దక్కడు. ఇంకా ఓవర్ యాక్షన్ ఆపేసి ఎవడు దొరికితే వాడిని చేసుకో. ఎవరి గురించి స్వర్ణ అంతలా ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం? నిషా కోసం. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళింది కదా, టైం పడుతుందిలే. అది కాదండి, అసలే దానికి మనసు బాగోలేదు. మనసు బాగోలేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లో కూర్చోచ్చు కదా. మాటి మాటికి అలా ఫ్రెండ్స్ తో బయట తిరగడం ఏంటి? ఇంట్లోనే కూర్చుంటే ఎంగేజ్మెంట్ గురించి గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. అలా సరదాగా బయటికి వెళ్తే సమస్యలన్నీ మర్చిపోతుంది కదా. సమస్యల్ని మర్చిపోతుందో మళ్ళీ కొత్త సమస్యల్లో ఇరుక్కుంటుందో చివరికి తెలుసు. స్వర్ణ, నిషా మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఇంత ఫోర్స్ ఉండకూడదు. ఊరికి దాన్ని ఇబ్బంది పెట్టకు. రావాల్సినప్పుడు వస్తుందిలే. అదిగో నిషాయే ఫోన్ చేస్తోంది. హలో నిషా, ఎక్కడికి వెళ్ళిపోయావే? నీకోసం ఎంతసేపని ఎదురు చూడాలి? ఆంటీ, నేను నిషా వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. నిషా ఏదమ్మా? నిషా హాస్పిటల్లో ఉందా ఆంటీ? హాస్పిటల్లో ఉండడం ఏంటమ్మా? అసలు నిషాకి ఏమైంది? అర్జెంట్ గా మీరు హాస్పిటల్ కి రండి ఆంటీ. అసలు నిషాకి ఏమైందని అడుగుతుంటే ఏం చెప్పవేంటమ్మా? నిషాకి ఏం కాలేదు కదా, తనైతే సేఫ్ గానే ఉంది కదా. ముందు ఏ హాస్పిటల్లో ఉంది? మీకు లొకేషన్ పంపిస్తాను ఆంటీ, అర్జెంట్ గా వచ్చేసేయండి. ప్రాబ్లం వస్తే పోరాటం నేర్పించాను కానీ ఇలా సూసైడ్ చేసుకోమని నేనెప్పుడు నేర్పించలేదు కదే. ఇదేనా నా పెంపకం? నా పెంపకంలో ఇదేనా నువ్వు నేర్చుకుంది? నీ పెంపకంతో పాటు ఈ ప్రపంచం కూడా నాకు చాలా పాఠాలు నేర్పించింది. ఇప్పుడిప్పుడే ఒక కొత్త పాఠం నేర్చుకున్నాను. మనకి దొరకలేదు కదా అని వదిలేయకూడదు. మనం కోరుకున్న దాన్ని పట్టుబట్టి సాధించాలి అనే పాఠం. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నిషా? ఇంకా దేని గురించి డాడ్? ఇప్పుడు నా నుంచి చేజారిపోయిన కిరణ్ గురించి, కిరణ్ మీద నేను పెట్టుకున్న ఆశల గురించి, కిరణ్ తో కలిసి బ్రతుకుదాం అనుకున్న నా భవిష్యత్తు గురించి. గోల్డ్ డైమండ్స్ అయితే మళ్ళీ కొనుక్కోవచ్చే, కానీ అక్కడ ఉన్నది మనిషి, ఇంకొక ఆడదానికి సొంతమైన మనిషి. వాడి గురించి ఇంకా ఆశలు పెట్టుకోవడంలో ఆలోచించడంలో అర్థం లేదు. ఇప్పుడే కదమ్మా అడిగావు నీ పెంపకం నాకేం నేర్పించింది అని. నీ పెంపకం నేను అనుకున్నది సాధించాలి అన్నది నేర్పించింది. వెలివేసిన వాళ్ళని వదలకూడదని నేర్పించింది. కోరుకున్నది దక్కే వరకు తల వంచకూడదని నేర్పించింది. అంటే ఇప్పుడు ఏమంటావే? కిరణ్ ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. వాడి చేతే నేను 3 ముళ్ళు కట్టించుకుంటాను. వాడితోనే నేను 7 అడుగులు నడుస్తాను. ఇంకా నువ్వు కిరణ్ మీద ఆశపడ్డంలో అర్థం లేదు నిషా. అర్థం లేకపోవచ్చు, కానీ ఆశపడ్డాను. నా ఆశ నెరవేరాలి. కిరణ్ నా సొంతం అవ్వాలి. తనకి వేరే అమ్మాయితో పెళ్ళైనా పర్వాలేదు.
ఆ అమ్మాయిని పక్కకి తప్పించైనా కిరణ్ చేత నేను తాళి కట్టించుకుంటాను. అది కాదు నిషా. మామ్, డాడ్, ఇప్పుడే మీకు చెప్తున్నాను, అంతకన్నా మంచి సంబంధం తీసుకొస్తాం, వాడికన్నా గొప్పవాడిని మొగుడుగా తీసుకొస్తామని అనవసరమైన ప్రయత్నాలు చెయ్యకండి. కిరణ్ని కాదని ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి నాకు పెళ్లి చేయాలని చూస్తే ఇప్పుడు నన్ను చూడ్డానికి ఐసీయూకి వచ్చారు. నెక్స్ట్ టైం నన్ను చూడ్డానికి మార్చురీకి వస్తారు. అమ్మా నిషా, నీకిది పునర్జన్మ లాంటిదమ్మా. దీన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలతో వేస్ట్ చేసుకోకమ్మా. డాడ్, నేను మళ్ళీ చెప్పను. నేను అనుకున్న దాన్ని కాదన్నా, అడ్డు చెప్పడం కోసం కారణాలు చెప్పినా నా శవాన్ని చూస్తారు. ఇంతకీ అసలు విషయం అడగడమే మర్చిపోయాను. నీ కొంగులో కట్టిన వెండి కాసు భద్రంగానే ఉంది కదా? ఉందమ్మా. సరే అయితే చెప్పేది విను. ఆ వెండి కాసు తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టు. కోడలు పుట్టింటి నుంచి తీసుకొచ్చిన వెండి కాసు అత్తగారింటి దేవుడి గదిలో పెడితే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది. మర్చిపోకు. సరే అమ్మా. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పనేలేదు. అందరూ నేను అక్కడ బానే చూసుకుంటున్నారు కదా? నేను పెద్దింటికి కోడలనయ్యానని పుట్టింట్లో మురిసిపోతున్నారు. నేను సంతోషంగా లేనని తెలిస్తే వాళ్ళు దిగులు పడిపోతారు. నిన్నేనే అడిగేది. అక్కడ నీకంతా బానే ఉంది కదా? ఎలా ఉన్నా సర్దుకుపోవాలని నువ్వే కదమ్మా చెప్పావు. అంటే అక్కడ నీకు సర్దుకుపోవాల్సిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆహా, అదేమీ లేదమ్మా, అంతా బాగానే ఉంది. నువ్వు అనవసరంగా టెన్షన్స్ పెట్టుకోకు, సరేనా? సరేలేవే, చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో. సరే అమ్మా, ఉంటాను. ఉషా వెళ్ళి వారం కూడా అవ్వలేదు, అప్పుడే అంత హడావుడి చేస్తున్నావేంటి? అత్తయ్య, ఈ డిజైన్ చూడండి. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన కొత్త డిజైన్, చాలా ట్రెండింగ్ లో ఉంది. తెగ కొంటున్నారు. మీకైతే బాగా సెట్ అవుతుంది. అత్తయ్య గారు, ఇది చూడండి, ఎంత బాగుందో. నాజుక్ గాను ఉంటుంది, స్టైల్ గాను ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ కి అద్దం పట్టినట్టు కూడా ఉంటుంది. ఆగు. ఎక్కడికి? మళ్ళీ పూజలా? నిన్ననే అత్తయ్య గారు చెప్పారు కదా, పొద్దుస్తమానం పూజలు చేయడం తప్ప మీ ఇంట్లో ఇంకేం నేర్పించలేదా? అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావేంటి? అడుగుతుంది నిన్నే. ఇది దేవుడి దగ్గర పెట్టాలని